వెల్ఫేర్ స్కీమ్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళే సొంతంగా బతుకుతారు. ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా సేవలు అందిస్తారు. లక్షల రూపాయలు సంపాదించి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఇష్టంతో సంక్షేమ పథకాలను తీసుకోరు ప్రభుత్వం నుంచి ఉచితంగా. కష్టం వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను ఉచితంగా తీసుకోవాలని ఆలోచన చేస్తారు. చాలామంది ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటారు, కష్టపడి బతకాలనుకుంటారు, విద్య నేర్చుకొని సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకొని సమాజంలో గౌరవం పొందాలనుకుంటారు. ఆ అవకాశాలు ప్రభుత్వం కల్పించలేనప్పుడే, ప్రభుత్వం అందించలేనప్పుడే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తారు. సంక్షేమ పథకాలను తగ్గించాలనుకుంటే సర్వస్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మన విధానాలను మనం అమలు చేస్తే ఏ ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా ఆశించరు. అందుకే ఈరోజు మనం ఈ విషయాలకు సంబంధించి నర్సరీ టు 12th క్లాస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎడ్యుకేషన్, స్కూల్ కిట్ ఇవన్నీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని మనం అందించాలి. దాని మీద పూర్తి స్థాయిలో మా సహచర మంత్రులు సమయాన్ని కేటాయించి ప్రజలందరికీ వివరించి ప్రభుత్వము పేద ప్రజల కోసమే పనిచేస్తుందనే నమ్మకాన్ని కలిగిద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నిన్న మన ఒక ఆయన ఇక్కడికి వచ్చిపోయాడు. ఈ విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ నాయకుడిని మనం పూర్తి చేసి ప్రారంభిస్తున్నామంటే ముందుగానే ఎట్లయినట్టు మనం రివ్యూస్ చేసినప్పుడు టీవీలలో పేపర్లలో వార్తలు వస్తాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ హాస్పిటల్ని ప్రారంభించబోతుండు అని టీవీల పేపర్లో చూడంగానే పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేషగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసిండు. నాకేం అభ్యంతరం లేదు, అట్లీస్టు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. అయితే ఇది అయిన తర్వాత ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ వెనకాలనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి పోయి చూసిపోదామని. మనోనికి బుర్ర తక్కువ కదా, ఆలోచన ఉండదు కదా, దబదబా లోపలికి పోయిండు. లోపలికి పోతే అక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒక పెద్ద మనిషి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన గత జ్ఞాపకాలను కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన డీప్ ట్రాన్స్లో ఉంటే ఈ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు పోయి ఊరుకుండక ఆయన భుజం తట్టి తాత తాత అని లేపిండు. కళ్ళు తెరిచి చూసిండు ఇద్దరు. ఏం సంగతి బిడ్డ అంటే, మా సార్ని గుర్తుపట్టినావు అని నేను చూపించాడు. లేదు బిడ్డ నేను గుర్తుపట్టలేదు అన్నాడు. ఆ సార్కు విపరీతమైన కోపం ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా తెలంగాణలో ఉండి, నా సంగతి మా నాయన సంగతి నీకు తెలియదా, నన్ను ఎట్లా గుర్తుపట్టవని. లేదు బిడ్డ నిజంగానే నేను గుర్తుపట్టలేదంటే, ఇగో ఆ టిమ్స్ సనత్ నగర్ కట్టింది నేనే, అల్వాల్ టిమ్స్ కట్టింది నేనే, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టింది నేనే, అయినా నన్ను గుర్తుపడతలేవా అన్నాడు. ముసలాయన నింపాదిగా, ఊకుండు బిడ్డ ఊకుండు, నేను వచ్చినప్పుడు కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, హైదరాబాదు నగరాన్ని నేనే నిర్మించిన చెప్పేటోని, డాక్టర్లు గుర్తుపట్టిర్రు, నా తిక్క కాస్త ఎర్రిగా మారిందని కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇవ్వగానే ఇప్పుడు జర్ర సోయిలకు వచ్చిన, ఇక తొందరలోనే నేను ఇంటికి పోతున్నా బిడ్డ, నీకు కూడా ఈడ చేరితే ఒక వారం ఉంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇతను కూడా ఎర్రిలేసి తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిండు అనుకొని, నీకు కూడా ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉండ్రు, ఈ కరెంటు వైర్లు పెడితే వారంలో నీకు నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లున్నది ఆయన గట్టిన అనే కథ. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు, మీరు ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే
కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు